అరుణ్, నేను చెప్తున్నాను కదా ముందు వెతుకు అని రమాదేవి అరవటంతో అరుణ్ ప్రేమ్ని మొత్తం వెతికేస్తాడు. అప్పుడు అరుణ్ పాకెట్లో ఒక లెటర్ దొరుకుతుంది. మామ్, ఇదిగో మామ్ లెటర్ అని అరుణ్ ఇవ్వటంతో, మరి ఇది ఏ లెటరు నీకు రాయలేదని చెప్పావు కదా, మరి ఈ లెటర్ ఏంటి, ఏంటి ఈ లెటర్ అని రమాదేవి చూపిస్తూ ఉంటుంది. అయ్యో, ఆ లెటర్కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చామంతి ఎంత చెప్తున్నా కూడా, నోరు మూయివే, పళ్ళు రాలగొడతాను జాగ్రత్త. ఏంటి హర్ష, ఇందాక ఇదేదో పతివ్రతలాగా నువ్వు మాట్లాడావు కదా, తిన్నింటి వాసాలనే లెక్క పెడుతూ ఉంది. మన కుటుంబానికే ఎసురు పెట్టి ఈ ఇంటికి కోడళ్ళయి ఈ ఆస్తి అంతా కొట్టేద్దామనుకుంది. చూసావా ఈ లెటర్ని అని రమాదేవి నిలదీస్తూ చూపిస్తూ ఉంటుంది. అవును, ఇలాంటి అమ్మాయి అసలు ఈ ఇంట్లో ఉండకూడదమ్మా అని నిషా వాళ్ళ నాన్న అంటే, నాకు కాబోయే భర్తనే నువ్వు పెళ్లి చేసుకుందాము ట్రాప్ చేస్తావా, నీకు ఎంత ధైర్యమే అని నిషా తిడుతూ ఉంటుంది. ఇలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వకండి అత్తయ్య అని రోజా కూడా చెప్తుంది. అలా తలా ఒకరు చామ్ని నిందలే వేసి మాట్లాడుతూ ఉంటే చామ్ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అందరూ చాలే ఆపుతారా అని హర్ష అరుస్తూ ఉంటాడు. ఇంత జరిగిన తర్వాత కూడా ఏంటి హర్ష ఆపేది అని రమాదేవి అంటే, నువ్వు ఆగుతావా రమ్మ, నేను మాట్లాడుతున్నాను కదా ప్రేమ్, నేను నీతో మాట్లాడాలి. ఇంత జరిగిన తర్వాత నీపై ఎలాంటి మచ్చ పడకపోవచ్చు. చామ్ని అందరూ నానా రకాలుగా ఎలా మాట్లాడుతున్నారో నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు మౌనంగా ఉండటం అస్సలు కరెక్ట్ కాదు ప్రేమ్, నేను అడుగుతున్నాను చెప్పు. వీళ్ళందరూ అనుకుంటున్నట్లుగా నీకు చామంతికి మధ్య ఏదైనా సంబంధం ఉందా చెప్పు. నేనైతే ఉందని అనుకోవటం లేదు అని హర్ష చెప్తుంటే, ఉందా లేదా అని అడుగుతూ మళ్ళీ నేనేం అనుకోవటం లేదని ఇతనే మాట్లాడతాడేంటి అని రోజా అనుకుంటూ ఉంటుంది. స్పీకౌట్ మ్యాన్, మాట్లాడకుండా మౌనంగా నిల్చుంటే ఎలా, మాట్లాడు అని హర్ష అరుస్తూ ఉంటే, నిజం చెప్తున్నాను నాన్న, నిజంగా చామంతియే లెటర్ రాసింది అని ప్రేమ్ చెప్తాడు. కానీ ఇందులో అపార్థం చేసుకునేంత ఏమీ లేదు. తను స్నేహంతోనే రాసింది, నేను ఆ స్నేహంతోనే వెళ్ళాను అని ప్రేమ్ చెప్తాడు. నేను ఆ లెటర్ రాయలేదు చిన్నబాబు గారు, మీరెందుకు నా పేరు చెప్తున్నారు అని చామంతి నిలదీస్తూ ఉంటుంది. ఏంటే ఇంకా మాట్లాడుతున్నావు, నువ్వే ఆ లెటర్ రాసావని వాడు చెప్తున్నాడు కదా, ఇంకా ఎందుకు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావు అని రమాదేవి తిడుతూ ఉంటే, ఏంటమ్మా చామంతి, ఇంతకు ముందంటే మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా కూడా చెల్లేది, కానీ ఇప్పుడు ప్రేమ్ ఇంకొకరికి కాబోయే భర్త, ఆ అమ్మాయి అయినా చూస్తూ ఎలా ఊరుకుంటుంది, ఎందుకు ఇలా చేశావు అని హర్ష నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు చామంతి చాలా చాలా ఏడుస్తూ హర్ష కాళ్ళు పట్టుకొని, చూడండి అయ్య గారు, నేను ఏ తప్పు చేయలేదు, అసలు నేను ఆ లెటరే రాయలేదు, మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటే ఎలా, నన్ను అర్థం చేసుకోండి, నేను ఏ తప్పు చేయలేదు రాయలేదు అని కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. శ్యామల కూడా హర్ష కాళ్ళు పట్టుకొని, నా కూతురు ఏ తప్పు చేయలేదు, దయచేసి అర్థం చేసుకోండి సైకిల్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని వదిలేయకూడదు హర్ష, ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటారు అని రమాదేవి అంటుంది. అప్పుడే హర్ష, మీరిద్దరూ లేవండి, ముందు అవుట్ హౌస్కి వెళ్ళండి అని చెప్తుంటే చామ్ దండం పెడుతూ ఉంటుంది. హర్ష, ఏం మాట్లాడుతున్నావు, వీళ్ళు అవుట్ హౌస్కి వెళ్ళటం ఏంటి అని రమాదేవి అరుస్తూ ఉంటే, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా, నీకు వినపడలేదా, వీళ్ళు అవుట్ హౌస్లోనే ఉంటారు, మీరు వెళ్ళండి అని హర్ష అంటుంటే, లేదు, ఇలాంటిది ఈ ఇంట్లో పని మనిషిగా ఉండటానికి వీల్లేదు, ఈరోజు పోనీలే అని మనం ఊరుకుంటే రేపు ఇంకోటి చేస్తూనే ఉంటుంది. నాకు ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టర్ చెప్పిన ఈ చామంతియే నాపై విష ప్రయోగం చేసిందని నా డౌటు అని రమాదేవి అంటే, అమ్మగారు కాదమ్మగారు అని చామంతి చెప్తుంది. ఇంకేమీ మాట్లాడకు, నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని రమాదేవి అంటే, ఇంకా నిజాలు తేలలేదు, నువ్వు అంతలోనే ఎలా పంపిస్తావు అని హర్ష బాగానే వాదిస్తూ ఉంటాడు. అయినా కూడా రమాదేవి అన్నింటినీ కొట్టిపడేస్తూ, ఇది ఈ ఇంట్లో ఉండకూడదు, మర్యాదగా వెళ్తావా లేదా అని రమాదేవి అరుస్తూ ఉంటే, అవును మామయ్య గారు, సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత కూడా ఇంకా ఇంట్లోనే ఉండనివ్వటం ఏంటి, వెళ్ళవే, నిన్ను ఇంట్లో ఉండనివ్వరు ఎవరు కూడా, మెడపెట్టి గెంటేయాలా ఏంటి అని రోజా అంటుంది. మెడపట్టే గెంటే పరిస్థితే ఇలాంటి వాళ్ళు తెచ్చుకుంటారు, మాటలతో ఎందుకు వింటారు అని రమాదేవి అంటుంది. చూడండి, నాపై నిందలు వేసి ఈరోజు నేను నిరూపించుకోలేని పరిస్థితిలో ఉన్నాను, మీ అందరికీ కూడా మీ మంచితనానికి ఒక దండం, ఈరోజు నిరూపించుకోలేకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నిజం బయటికి వస్తుంది, అయినా ఇలాంటి ఇంట్లో ఉండటమే మాదే తప్పు, పదమ్మ వెళ్దాం అని చామంతి శ్యామలను తీసుకొని అవుట్ హౌస్లోకి వస్తుంది. అమ్మ, నిజంగా నేను ఆ లెటర్ రాయలేదమ్మా, చిన్నబాబు గారు అబద్ధం చెప్తున్నారమ్మా, నీ గురించి నాకు తెలీదా అని శ్యామల
చామంతిని ఓదారుస్తూ ఉంటుంది. చామంతి శ్యామలని గట్టిగా హగ్ చేసుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న ఫోటో, అక్కడ ఉన్న బుక్స్ మొత్తం కూడా బ్యాగుల్లో సర్దుకొని వాళ్ళిద్దరూ బయలుదేరుతూ ఉంటారు. నాన్న, ఏ రోజుకైనా నిజం బయటికి వస్తుందని నువ్వు చెప్తూ ఉంటావు కదా, అదే నమ్మకంతో నేను వెళ్తున్నాను నాన్న. నిజం ఖచ్చితంగా బయటికి వస్తుంది నాన్న, నేను ఏ తప్పు చేయలేదు అని వాళ్ళ నాన్న ఫోటోని చూసుకుంటూ చామ్ బాధపడుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ బ్యాగులు పట్టుకొని వెళ్తూ ఉంటే హర్ష ప్రేమ్ని ఓదారుస్తూ పైకి వెళ్ళిపోతాడు. ప్రేమ్ బయటికి రాబోతూ ఉంటే రమాదేవి చేయి పెట్టి అడ్డుకొని, రే ఎక్కడికి రా వెళ్తున్నావు, మర్యాదగా లోపలికి వెళ్ళు అని అరవటంతో ప్రేమ్ గదిలోకి వెళ్ళి అద్దం ముందు నిల్చొని చాలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. చామంతి, శ్యామల అలా రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. చంద్రిక కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత ప్రేమ్ కుప్పకూలిపోయి, చామ్ సారీ చామ్, నా వల్లే ఇదంతా జరిగింది. నువ్వు గదిలో నుండి వెళ్ళిపోమ్మన్నప్పుడే నేను వెళ్ళిపోయి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. నువ్వు చెప్పినప్పుడు నేను వెళ్ళలేదు. ఇప్పుడు ఇదంతా జరిగింది. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. నా వల్లే చామ్, సారీ అని ప్రేమ్ అనుకుంటూ కుప్పకూలిపోతాడు. అప్పుడే చిట్టి ప్రేమ్ దగ్గరికి వచ్చి, చూడు ప్రేమ్, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అని చెప్తూ ఉంటే, రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. అవును, నువ్వు చామంతి ఈ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇంటి వారసునని చెప్పకుండా ఈ ఇంటి పనివాణ్ణి డ్రైవర్ బాబునని చెప్పి చామ్ని మోసం చేశావు. ఇది అన్నిటికంటే పెద్ద మిస్టేక్. సహాయం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పి, తప్పు చేసినప్పుడు సారీ చెప్పడము నీకు అలవాటైపోయింది. నువ్వైతే చాలా పెద్ద తప్పు చేశావు అని చిట్టి చెప్తుంటే, రే చిట్టి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను బ్లేమ్ చేస్తున్నావా అని ప్రేమ్ అంటే, అవును ముమ్మాటికి నువ్వు తప్పే చేశావు. డ్రైవర్ బాబు అని చామ్కి అబద్ధం చెప్పి చామ్ని మోసం చేశావు. అంతేకాదు, నువ్వు చామ్ని ప్రేమిస్తున్నప్పుడు చాము ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే చామ్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకోలేకపోయావు. నువ్వు చాలా స్ట్రాంగుగా కూడా మాట్లాడలేకపోయావు. ఇవన్నీ నువ్వు చేసిన తప్పులే కదా. ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు నువ్వు ఆ మాత్రం ధైర్యం లేకుండా ఉంటే ఎలా అని ప్రేమ్కి బుద్ధి వచ్చేలా చిట్టి చెప్తూ ఉంటే ప్రేమ్ షాకింగ్గా వింటూ ఉంటాడు. రే చిట్టి, నువ్వు నన్ను తప్పు పడుతున్నావు. నేను అసలు చామ్కి అలా ఎందుకు చెప్పానో తెలుసా? నేను ఈ ఇంటి వారసుని అంటే చామ్ నాతో కనీసం మాట్లాడను కూడా మాట్లాడదు, నన్ను దూరం పెట్టేస్తుంది. అందుకే నేను అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నువ్వేమో నేను ఏకంగా మోసమే చేశానని చెప్తున్నావు అని ప్రేమ్ అంటే, కానీ నువ్వు డ్రైవర్ బాబు అని చెప్పి అబద్ధం చెప్పి మోసం చేసినట్లే అని చిట్టి చెప్తూ ఉంటాడు. అలా రేపటి ఎపిసోడ్లో చామ్, శ్యామల ఇద్దరు ఒక పార్కులో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఒక దొంగ వెధవ వచ్చి శ్యామల మెల్లో ఉన్న బంగారపు గొలుసుని లాక్కు వెళ్ళటంతో చామంతి అతన్ని వెంట పడుతూ ఉంటుంది. అయితే చామంతికి కడుపు నొప్పి వచ్చి ఆయాసం రావటంతో రోడ్డుపై కుప్పకూలిపోతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ చామంతిని వెతుక్కుంటూ కారులో అక్కడికే వస్తూ ఉంటాడు. అప్పుడు కుప్పకూలిపోతున్న చామంతిని చూసి ప్రేమ్ విలవిల్లాడిపోతూ చామ్ చామ్ అంటూ చామ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. మరి చామంతి కనీసం ప్రేమ్తో మాట్లాడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.